హలో ఎవ్రీవన్, మోస్ట్ అవైటెడ్ వీడియో నోబెల్ ప్రైజెస్ కి సంబంధించి విత్ ట్రిక్స్ విత్ టిప్స్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాము. నోబెల్ ప్రైజెస్ 2024 ఎవరెవరికి ఇచ్చారు అని చూద్దాము. అసలు నోబెల్ ప్రైజెస్ ఏంటి, విత్ ట్రిక్స్ విత్ టిప్స్ నేర్చుకోబోతున్నాం కదా. ముందు బిఫోర్ కొద్దిగా అండర్లైన్ స్టోరీ కూడా చూసుకోవాలి కదా. నోబెల్ ప్రైజెస్ ఎవరికి ఇస్తారయ్యా అంటే మనకి ఒక 6 రకమైన డిఫరెంట్ ఫీల్డ్స్ లో బాగా ప్రఖ్యాతి చెందిన వాళ్ళకి, మనకి సేవలు చేసిన వాళ్ళకి ఈ నోబెల్ ప్రైజెస్ ఇస్తారు. దీన్ని స్వీడన్ సైంటిస్ట్ ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే అతను స్టార్ట్ చేశాడు. ఇతను మన డైనమైట్ ని కనుక్కున్నాడు. ఈ 6 రకమైన ఫీల్డ్స్ ఏమేమి అంటే మనకి మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పీసు, లిటరేచర్, ఎకనామిక్స్. ముందు ఎకనామిక్స్ ఉండేది కాదు, దాని తర్వాత యాడ్ చేశారు. ఫస్ట్ 5 ఉండేది, దాని తర్వాత ఎకనామిక్స్ ని యాడ్ చేశారు. అయితే గుర్తుపెట్టుకుందాం, స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఎవరిచ్చారయ్యా నోబెల్ ప్రైజెస్ లో 2024కి సంబంధించి అంటే మనకి ఫిజిక్స్ రంగంలో జాన్ జే హాప్ఫీల్డ్ కి ఇచ్చారు. ఇతను యుఎస్ఏకి సంబంధించిన మనిషి. ఇక్కడ ఫొటోస్ కూడా ఇచ్చాను, చూసుకోవచ్చు. దాని తర్వాత జియోగ్రఫీ ఈ హింటన్ గారికి ఇచ్చారు. బ్రిటిష్ కెనడియన్ అండి ఇతను. పేర్లు మనకు చాలా ఇంపార్టెంట్. మనకి ఎందుకు ఇచ్చారు అనేది చాలా తక్కువ అడుగుతారు, పేర్లు ఎక్కువ అడుగుతారు. ఫిజిక్స్ కి సంబంధించి నోబెల్ ప్రైజ్ రీసెంట్ గా 2024లో ఎవరికి ఇచ్చారు అని చెప్పి అడుగుతారు. మనకి ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అనుకున్నందుకు ఇతనికి ఇచ్చారు. సో కొద్దిగా థియరీ ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఇందులో మెషిన్ లెర్నింగ్ సంబంధించి ఇచ్చారు. నేను పేర్లకు సంబంధించి కోడింగ్ చెప్తాను. జాన్ జే హాప్ఫీల్డ్ ఫిజిక్స్ కి సంబంధించింది. ఫిజిక్స్ అంటే తెలుసు కదా మనకి, నార్త్ సౌత్ పోల్స్, దాని తర్వాత మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవన్నీ ఉంటాయి కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దాని తర్వాత మనకి అయస్కాంతపు శక్తి అని చెప్పి అంటూ ఉంటాం కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, మనం హోప్ ఫీల్డ్ లో ఫీల్డ్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి హోప్ ఫీల్డ్ లో ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. దాని తర్వాత ఈయన మనకి జియోగ్రఫీ హింటన్ ఎలా గుర్తుపెట్టుకుంటాం అయ్యా అంటే మనకి హింటన్ పేరు చూస్తుంటే మనకి న్యూటన్ లా ఉంది. న్యూటన్ ఫిజిక్స్ కి సంబంధించి న్యూటన్ చాలా ప్రసిద్ధి గందించిన సైంటిస్ట్, మనకు తెలుసు ఆల్రెడీ. హింటన్ న్యూటన్ ఇలా గుర్తుపెట్టుకోండి, సిమిలర్ వర్డ్స్. హోప్ ఫీల్డ్ లో ఫీల్డ్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఈయన పేరుని. నెక్స్ట్ చూసుకుంటే మనకి లిటరేచర్ లో ఎవరికి ఇచ్చారయ్యా అంటే మనకి సౌత్ కొరియన్ ఆథర్ ఎవరైతే హ్యాన్ కాంగ్ అయితే ఉన్నారో ఆవిడికి ఇచ్చారు. అయితే హ్యాంగ్ కాంగ్ మనుషుల జీవితాల గురించి, హ్యూమన్ ఎక్స్పీరియన్స్, ట్రామాస్, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఆవిడ పుస్తకం రాశారు. దానికి సంబంధించి హ్యాంగ్ కాంగ్ కి ఇచ్చారు. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే మనకి చివర్లో క్యాంగ్ చూసుకుంటే KANG క్యాంగ్ చూసుకుంటే ANG యాంగ్, ఇంగ్లీష్ ENG ఇంగ్ లా ఉంది. యాంగ్ ఇంగ్, క్యాంగ్ ANG యాంగ్, KENG ఇంగ్ ఇంగ్లీష్ లా ఉంది. ఇంగ్లీష్ పుస్తకం రాసింది కాబట్టి ఆవిడికి మనం ఈ నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మనం కాదు, నోబెల్ ప్రైజ్ అథారిటీస్ ఇచ్చారు, రైట్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే మనకి పీసీకి సంబంధించి ఎవరికి ఇచ్చారు అంటే మనకి జపానీస్ ఆర్గనైజేషన్ ఒక దానికి ఇచ్చారు. నిహాన్ హిడియంక్యో అని చెప్పి మనకి నిహాన్ హిడియంక్యో అనే దానికి ఇచ్చారు. ఏంటంటే ఇది జపానీస్, మనకి హిరోషిమా నాగసాకి సంబంధించి వీళ్ళు ఎక్కువ ఆ టైంలో శతగాత్రులకు సంబంధించి వీళ్ళందరికీ ఈ ఆర్గనైజేషన్ ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటుంది పీసీకి సంబంధించి. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే మనకి నిహాన్ హిడియంక్యో పేరు కొద్దిగా మీరు అబ్జర్వ్ చేస్తే DANKYO చూసుకుంటే మనకి డాంకియోని ట్యాంక్యూ లాగా కనిపిస్తా ఉంది. మనకి థ్యాంక్ యూ ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పి విష్ యూ ద సేమ్, లేదంటే విల్ మీట్ యూ ద సేమ్ అని చెప్పి తొందరలోనే కలుసుకుందాము, థ్యాంక్ యూ అని చెప్పి అంటూ ఉంటే మనం ఒక పీస్ అట్మాస్ఫియర్ వస్తుంది. హలో, హౌ ఆర్ యూ, థ్యాంక్ యూ, ఇలాంటి మాటలు అంటూ ఉంటే మనకి థ్యాంక్ యూ ఇలాంటి మాటలు చెబుతూ ఉంటే మనకి ఒక పీస్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఈ ఆర్గనైజేషన్ ని. సో ఇలా కోడింగ్ తో మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, లైఫ్ లో ఎప్పుడు మర్చిపోరు. కష్టపడుతూ ఉంటారు రివిజన్స్ 1కి 4 చేసి, కానీ కోడింగ్ తో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, మీరు లైఫ్ లో ఎప్పుడు మర్చిపోరు. సో మీకు కోడింగ్ సంబంధించి NTPCకి, SSCకి, బ్యాంకింగ్ కి, మీ సబ్జెక్ట్ సంబంధించి మొత్తం కోడింగ్ క్లాసెస్ యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరైనా కావాలంటే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. స్టాండర్డ్ బుక్స్ కన్నా మించి నేను కంటెంట్ ఇచ్చున్నాను మీకు అందులో ఏ 1% సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా అందులో అవైలబుల్ గా ఉంటుంది. ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి అంటే మనకి కోడింగ్ తో అన్ని లెక్చర్స్ కవర్ అవుతాయి. ఇమేజెస్, వీడియో యానిమేషన్స్ తో ఉంటాయి. ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలన్నా సరే PDF మెటీరియల్ ఉంటుంది, ఇమేజెస్ తో మెటీరియల్ ఉంటుంది, డౌట్ సాల్వింగ్ చాట్ సెషన్ ఉంటుంది, ఎగ్జామ్ ఓరియంటెడ్ టెస్ట్లు, ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి. ఆప్టిట్యూడ్ కి సంబంధించి LCMలు, ప్రాఫిట్ అండ్ లాస్లు, యావరేజెస్, ట్రిక్స్, టిప్స్ తో ఉంటాయి. రీజనింగ్ విత్ ఇమేజెస్ విత్ యానిమేషన్ తో ఉంటాయి. రీజనింగ్
రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి హిస్టరీకి సంబంధించి మొత్తం సిలబస్ మీకు హరప్పాల దగ్గర నుంచి వైస్రాయల్ దగ్గర వరకు ప్రతి సిలబస్, పాలిటీలో సోర్సెస్ దగ్గర నుంచి మొదలుకొని ఎలక్షన్స్, బాడీస్ వరకు ప్రతిదీ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడానికి పాలిటీలో ఎంతో కష్టపడిపోతూ ఉంటారు. సింపుల్ గా చెప్తాను, కోడింగ్ తో పదండి చూద్దాం యాప్ లో. జీకేకి సంబంధించి ఇప్పుడు ఎలా అయితే నోబెల్ ప్రైజెస్ చెప్తున్నానో, ఎయిర్పోర్ట్స్ కవర్ అయిపోయినాయి, నేషనల్స్, దాని తర్వాత బుక్స్, హెరిటేజెస్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, బయోస్పియర్స్, నేషనల్ పార్క్స్, ఇలా ప్రతి టాపిక్ కోడింగ్ తో అద్భుతంగా కవర్ అయి ఉంది. మీకు ఎకానమీ, జియోగ్రఫీకి సంబంధించి, దాని తర్వాత మీకు జనరల్ సైన్స్ లో, బయాలజీలో, మీకు కెమిస్ట్రీలో పేర్లు గుర్తుపెట్టుకోవడానికి, బయాలజీలో బాడీ పార్ట్స్ గుర్తుపెట్టుకోవడానికి సతమతం అయిపోతూ ఉంటారు. కానీ ఈ కోడింగ్ లెక్చర్స్ లో మీకు ఫుల్ కోడింగ్ తో మినోమిక్స్ తో 1% ఛాన్స్ కూడా లేకుండా మొత్తం సిలబస్ ని కవర్ చేస్తున్నాను. మీకు నెక్స్ట్ చూసుకుంటే నోబెల్ ప్రైజ్ లో ఎకానమీకి సంబంధించి, ఎకానమిక్ సైన్స్ లో ఎవరికి ఇచ్చారయ్యా అంటే మనకి ముగ్గురికి ఇచ్చారండి. మనకి డారోన్ ఏస్మోల్గు, దాని తర్వాత సైమన్ జాన్సన్ కి, దాని తర్వాత జేమ్స్ ఏ రాబిన్సన్ కి ఇచ్చారు. ఓకే, అయితే దీనికి సంబంధించి కీవర్డ్ ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఎకానమీ అనంలోనే మనకి ఎకానమీ అంటే డబ్బు, 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 మనీ, మనీ, మనీ. ఎకానమీ అంటే మొత్తం మనీ గురించే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అయితే మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందయ్యా అంటే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందయ్యా అంటే తండ్రి నుంచి కొడుకు దగ్గరికి ఎప్పుడు మనీ రన్ అవుతూ ఉంటుంది. అంతే కదా, తండ్రి దగ్గర నుంచి కొడుకు దగ్గరికి డబ్బులు మూవ్ అవుతూ ఉంటాయి ఎప్పుడు. సో ఇది చూసుకుంటే కొడుకు దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి డబ్బులు సన్ రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు డబ్బులు రన్ అవుతూ ఉంటాయి, పరిగెడుతూ ఉంటాయి డబ్బులు ఎప్పుడు. సో ఇందులో చూసుకుంటే మనకి డారోన్ రన్, జాన్సన్ లో సన్, రాబిన్సన్ లో కూడా సన్ ఉంటుంది. సన్ అండ్ రన్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించి డేవిడ్ బేకర్ కి, డేమిస్ హాసెస్బిస్ కి మరియు జాన్ ఎం జంపర్ కి, మనకి ఈ ముగ్గురికి సైంటిస్టులకి కెమిస్ట్రీకి సంబంధించి ఇచ్చారు. కెమిస్ట్రీ అనగానే మనకు బేకింగ్ సోడాలు, దాని తర్వాత లిక్విడ్లు అటు నుంచి ఇటు జంప్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత మనకి లాఫింగ్ గ్యాసులు, ఇవన్నీ ఉంటాయి కెమిస్ట్రీ అనగానే. సో గుర్తుపెట్టుకోవడానికి చూడండి, బేకరీలో ఏం వాడతారయ్యా అంటే బేకింగ్ సోడాలు వాడతారు. అంతే కదా, కేక్ ఉబ్బాలంటే ఏం వాడతారు, బేకరీలో ఏం వాడతారు, బేకింగ్ సోడా అనగానే, బేకరీ అనగానే కెమిస్ట్రీకి రిలేట్ చేసుకోవచ్చు. కెమిస్ట్రీలో బేకింగ్ సోడా బేకర్ గారికి ఇచ్చారు. ఆ తర్వాత డెమిస్ హస్సాబిస్ అంటే మనకి ఒకసారి చూసుకుంటే మన హిందీలో హస్నా అంటే నవ్వటం, హస్సా అంటే నవ్వటాన్ని ఎలా నవ్వుతారా అంటే లాఫింగ్ గ్యాస్ తో నవ్వుతారు. హస్సాబిస్ లేదంటే మనకి హసిస్, మనకి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి ఎసెన్స్ ఎక్కడ వాడతారు, ఎసెన్స్ ఎక్కడ వాడతారు, మనకి బేకరీలో ఎసెన్స్ వాడతారు కేక్ ఉప్పడానికి. రైట్. ఎసెన్స్ కూడా ఒక కెమిస్ట్రీలో ఒక పదార్థమే. ఎసెన్స్ వాడితే మనకి ఎక్కువ రోజులు కుళ్ళకుండా ఉంటుంది వస్తువు, బ్రెడ్స్ అవి పాడవకుండా, అదొక కెమిస్ట్రీ పదార్థమే ఎసెన్స్. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జంపర్లో జంప్ మనం చూసుకుంటే లిక్విడ్ ఎప్పుడు జంప్ అవుతూ ఉంటుంది, యాసిడ్లు అవన్నీ ఎగురుతూ ఉంటాయి కదా. సో అలా జంప్ కెమిస్ట్రీ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే సైకాలజీ అండ్ మెడిసిన్ కి ఎవరికి ఇచ్చారయ్యా అంటే మనకి మెడిసిన్ కి సంబంధించి విక్టర్ ఆంబ్రోస్ కి ఇచ్చారు, ఆంబ్రోకి ఇచ్చారు. దాని తర్వాత గ్యారీ రూకున్ కి ఇచ్చారు, వీళ్ళు మైక్రో ఆర్ఎన్ఏ మీద పరిశోధన చేసినందుకు ఇచ్చారు. అయితే ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఆంబ్రో అనే పదం చూసుకుంటే ఎంబ్రియో. ఓకే, ఎంబ్రియో అనేది మనకు తెలుసు, మనం ఎంబ్రియో నుంచే బయటికి వచ్చేది. సో అయితే ఎంబ్రియో మెడిసిన్ కి సంబంధించి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు. మెడిసిన్ కి సంబంధించి, మెడికల్ కి సంబంధించి ఎంబ్రియో గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే గ్యారే అనే పదం చూసుకుంటే గ్రేలా ఉంది. ఇది గ్రే. టాబ్లెట్స్ అన్ని చూసుకుంటే మనకి ఇలా గ్రే కలర్ లో ఉంటాయి. మెడిసిన్స్ అన్ని గ్రే కలర్ లో, ఎక్కువ శాతం టాబ్లెట్ అనగానే మనకి గ్రే కలరే గుర్తొస్తుంది. రైట్. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మనం నోబెల్ ప్రైజెస్ గురించి మొత్తం చెప్పాను. ఎవరికైనా ఇంకా డెప్త్ గా కావాలి, వేరే వీడియోస్ అన్ని కావాలి అంటే యాప్ ఇచ్చాను, టెలిగ్రామ్ లింక్ ఉంది, వెబ్సైట్ లింక్ ఉంది, యాప్ లింక్ ఉంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఫ్రీ కంటెంట్ కోసం అండ్ ఈ వీడియో మెటీరియల్ కోసం టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోండి. ఇంకా వీడియోస్ కావాలి, ఇప్పుడే పెయిడ్ కోర్స్ కావాలి అనుకుంటే మొత్తం వీడియోస్ కవర్ చేసి ఉన్నాయి, వెళ్ళి GSGK కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.